ఏదో చదవెత్తే ఉన్నమతి పోయిందని చెప్పి అసలు వైసీపీ పార్టీలో చదువుకున్న వాళ్ళే లేరనుకోండి. ఈరోజు కొడాలి నాని ఒక విషయం మీద స్పందించాడు. ఏ విషయం అంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, లేదా ప్రజలు కానివ్వండి, సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంటని చెప్పి గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి బయటకు వదిలాడు. అదేదో కొద్దిగా చదువుకున్న వాళ్ళని, కొద్దిగా బుర్రన్నోడిని వదిలితే బాగుండేది, కానీ బుర్ర లేని కొడాలి నానిని బయటకు వదిలేటప్పటికి పాపం ఏం చెప్పాలో తెలియక సతమతం అయిపోతూ నోటుకొచ్చి 4 మాటలు మాట్లాడేసి మరొకసారి అబాసుపాలు అయితే అయ్యాడు. ఏం మాట్లాడతాడు కొడాలి నాని అంటే, చంద్రబాబు జాగీరా సచివాలయం తాకట్టు పెడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అయితే అపసరం అయితే తాకట్టు పెట్టుకోరా, మీరు ఎప్పుడూ పెట్టుకోలేదా, మళ్ళీ విడిపిస్తాం అని మాట్లాడుతున్నాడు. సరే, తాకట్టు సంగతి కాసేపు పక్కన పెట్టి ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఏంటి సచివాలయం, అది ఉంది 10 ఎకరాలు, ఒక బిల్డింగు, ఏంటి దాన్ని తాకట్టు పెడితే ఏమైంది అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి నిశానిగాళ్ళని 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే అలాగే మాట్లాడతారు. సచివాలయం అంటే ఒక బిల్డింగు, సచివాలయం అంటే 10 ఎకరాలు కాదు నాయన. నిశాని బూతుల మంత్రి, మాజీ మంత్రి. సచివాలయం అంటే ఒక బిల్డింగు 10 ఎకరాలు కాదు. సచివాలయం అంటే 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చుని పాలించే అత్యున్నత స్థానం. సరే, దాని మీద కూర్చున్నవాడు ఎవరు ఎలాంటి వాడైనా కానివ్వండి, ఆ స్థానానికి ఒక విలువ ఉంటుంది. అంటే 10 ఎకరాల ఒక బిల్డింగా? మరి జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు ఉండాలన్నాడు అప్పుడు రాజధానికి. అంటే 30,000 ఎకరాల నిండా బిల్డింగులు కట్టేస్తారా? దేశంలో ఎక్కడైనా ఉంటాయా 1,000 ఎకరాలు బిల్డింగులు? 1,000 ఎకరాలు భూమి సేకరిస్తే మొత్తం సచివాలయం కడతారు. అందులో ఇంత బుర్ర తక్కువ అని నిన్ను రాజకీయాల్లోకి ఎవడు రానిచ్చాడో నాకు అర్థం కాల. ఇప్పుడు జాతీయ జెండా ఉంది, ఒక జానడు గొడ్డే కదా అంటావా దాన్ని? జాతీయ జెండా అని ఒక జానడు గొడ్డే అనగలదువా నువ్వు? దేవాలయం ఉంటుంది, ఒకప్పుడు ఖాళీ భూమి, తర్వాత గుడి కట్టిన తర్వాత దానికి పవిత్రత ఏర్పడుద్ది. అప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా దేవాలయం పరిధిలోకి వస్తుంది. అంతేగాని దేవాలయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఒకప్పుడు లేదు కదా, ఇప్పుడు దేవాలయం ఎలా వచ్చిందని మాట్లాడతావా నువ్వు? అక్కడ ఖాళీ స్థలంలోనే, ఏమీ లేని సమయంలోనే ఒక భవనాన్ని కట్టి ఆ భవనంలో ఒక ముఖ్యమంత్రి కూర్చుని పాలించినప్పుడే దానికి ఆ విలువ వచ్చేసింది. ఇక కొడాలి నాని దృష్టిలో స్టాంప్ పేపర్ అంటే ఒక తెల్ల పేపరేగా అంటాడేమో. స్టాంప్ పేపర్ అంటే ఒక తెల్ల పేపరేగా, ఇదే మాట్లాడేది. ఇలాంటి వాడిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టారు. సరే, కొడాలి నాని ఏదో మాట్లాడాడు, ఒకసారి ఆ మాట్లాడేటో కూడా ఒకసారి విందాం. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? బ్యాంకులో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకపోతే బ్యాంకులు లోన్ ఇవ్వని చెప్పి వేలు ముద్రేసే వాళ్ళకు కూడా తెలుసు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను మీరెందుకు తాకట్టు పెడుతున్నారు? తాకట్టు పెట్టకపోతే బ్యాంకు లోన్లు ఇవ్వ, ఆ విషయం మాకు తెలుసు. మరి ప్రభుత్వ ఆస్తులను మీరెందుకు తాకట్టు పెడుతున్నారు? సచివాలయాన్ని మీరెందుకు తాకట్టు పెట్టారు? దానికి నువ్వు సమాధానం చెప్పాలా. ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగం దాకా వెళ్ళేవేటి? నువ్వు చదువుకున్న 7వ తరగతికి రాజ్యాంగం దాకా వెళ్ళావు. సరే, నువ్వు చెప్పిన లాజిక్కే మాట్లాడదాం. ఏమి తాకట్టు పెట్టాలి, ఏమి తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాసి లేదు అన్నావు కదా. మరి తాకట్టు పెట్టాలని ఏ రాజ్యాంగంలో రాసింది? రాజారెడ్డి రాజ్యాంగమా? తాకట్టు పెట్టాలని ఏ రాజ్యాంగంలో రాసింది? నువ్వు చెప్పింది కరెక్టే, అందులో రాయిలా. తాకట్టు పెట్టమని ఎవడు రాశాడు? ఏ రాజ్యాంగంలో రాశాడు? నీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాశారు తాకట్టు పెట్టుకోమని, కంటికి కనపడిన దాన్ని ప్రతిదాన్ని తాకట్టు పెట్టుకోమని. రాజారెడ్డి రాజ్యాంగంలో రాశారు, చెప్పు. సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు అని ఏ రాజ్యాంగంలో రాశాడు? చెప్తావు నువ్వు సమాధానం? 7వ తరగతి ఫెయిల్ అయిన నీకే అని తెలివితేటలుంటే ఆర్థిక నిపుణులకి, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలివితేటలు ఉండాలా? వచ్చేసాడండి 7వ తరగతి ఫెయిల్ అయిన క్యాండిడేట్ మాట్లాడటానికి. సెక్రటరీ చంద్రబాబు గారిదా? ఇదిగో ఇక్కడ కూడా ఒకటి అందిస్తున్నాడు. మీరు ఒకసారి కేర్ఫుల్గా ఏనండి, నేను సౌండ్ మొత్తం పెడతాను. ఒకసారి వెనక పెడతా చూడండి. సెక్రటరీ ఏమన్నా చంద్రబాబుదా అన్నప్పుడు ప్రభుత్వానిది అని చెప్పి ఒకటి వెనక మళ్ళీ అందిస్తాడు చూడండి, అందుకుంటాడు అప్పుడు. ప్రభుత్వాన్ని ఏనండి ఒకసారి. చంద్రబాబు గారిదా? విన్నారు కదా, ప్రభుత్వాన్ని అని చెప్పి ఒకటి వెనకమాల అందిస్తున్నాడు. అంటే సెక్రటరేట్ అంటే ఏంటో తెలియదు, కూర్చుని ఇది మొత్తం వీడియో కూర్చుని నిమిషం మాట్లాడటం రానివాడు ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెడితే మీకేంటని మాట్లాడుతున్నాడు. నీకు ఒకటి వెనకమాల స్క్రిప్ట్ అందిస్తేనే కానీ మాట్లాడలేవు. నువ్వు ఇతరుల గురించి మాట్లాడటం, చంద్రబాబు గురించి మాట్లాడటం, లేదా ప్రతిపక్షాల గురించి మాట్లాడటం మా దౌర్భాగ్యం. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు.
మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటరియట్ అని బాబు గారి సొత్తా, చంద్రబాబు గారి సొత్తా? సరే నీ భాషలోనే మాట్లాడదాం. సెక్రటరేట్ చంద్రబాబు గారి సొత్తు కాదు, వాళ్ళ బాబు సొత్తు అంతకంటే కాదు. మరి నీ బాబు సొత్తా? జగన్మోహన్ రెడ్డి బాబు సొత్తా? నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమో తీసుకొచ్చి సెక్రటరేట్ నువ్వు కట్టావా? భూమి సేకరించి డబ్బులు పెట్టి సెక్రటరేట్ కట్టి అక్కడి నుంచి పాలించి తరువాత ఓడిపోయిన తర్వాత మీ చేతిలో పెట్టాడు. అంటే అన్నీ చేసిన చంద్రబాబు గారికే ఏమీ హక్కు లేకపోతే వచ్చి ముడ్డి మోపిని నీకు జగన్మోహన్ రెడ్డికి హక్కు ఉంటుందా? సిగ్గు శరం ఉందా? అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ఇటకబాడలేదన్నారు. 5 ఏళ్ల నుంచి ఎక్కడి నుంచి పాలించారు మీరు? ఎక్కడి నుంచి పాలించారు? సిగ్గుందా? ఎవడు కట్టాడు? జగన్మోహన్ రెడ్డి కట్టాడా? నువ్వు కట్టావా? ఎవడు కట్టిన దాంట్లో కూర్చుని పాలించారు? 3 రాజధానులు ఏడిచారా? 3 రాజధానులు ఎక్కడైనా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనంలో నువ్వు కూర్చున్నావు, మీ నాయకుడు కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనంలో సమావేశాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైకోర్టులో ఈరోజు తీర్పులు వస్తున్నాయి. చంద్రబాబు గారు కట్టిన ఏపీఐఐసి భవనం ద్వారా ఈరోజు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. చంద్రబాబు గారు కట్టిన పోలీస్ క్వార్టర్స్ ద్వారా ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. మరి నువ్వేం కట్టావు చెప్పు ఒకటి? మీ నాయకుడు ఏం కట్టాడు? ఎవడు సొమ్ము తీసుకొచ్చి కట్టాడు? చెప్పు ఒకసారి సమాధానం. నువ్వు అడిగావుగా చంద్రబాబు బాబు సొమ్మ అని. మరి నీ బాబు సొమ్ము కాదు కదా అది. చంద్రబాబు సొమ్ము కానప్పుడే నీ బాబు సొమ్ము కాదు కదా. మరి నువ్వెలాగ అమ్మావు? ఆయన ఎందుకు అమ్మలా, నువ్వెందుకు అమ్మావు? దానికి సమాధానం చెప్పు. మాట్లాడితే అమ్మలో అయ్యలు గుర్తురావడం తప్ప. ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం ఇష్టం అంట. మరి ప్రభుత్వం ఇష్టం అయితే గతంలో కట్టిన ఆ అమరావతి రాజధానిని మీరెందుకు వచ్చేసి మార్చేశారు? ప్రభుత్వం ఇష్టం కదా, మీరెందుకు మార్చేశారు? మీరు కడితే మీరు మార్చుకోండి. మీరు కట్టారా? సచివాలయం మీరు కట్టారా? హైకోర్టు మీరు కట్టారా? అసెంబ్లీ మీరు కట్టారా? శాసనమండలి మీరు కట్టారా? పోలీస్ క్వార్టర్స్ మీరు కట్టారా? ఏం కట్టారు మీరు? ఏం కట్టారు మీరు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రుషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్లు పెట్టి. ఇక చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టినా పెట్టాలన్నావు. ఏం తాకట్టు పెట్టాడు? టక్కుని 2 చెప్పు. ఇదిగో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది తాకట్టు పెట్టాడు 2. తడుముకోకుండా టక్కుని 2 చెప్పగలవా? ఈ వీడియో మొత్తం చూసినా ఏం తాకట్టు పెట్టాడో చెప్పలా. అంటే ఏమీ పెట్టలా అక్కడ ఏమీ పెట్టలా. నువ్వేం పెట్టావు నేను చెప్పనా? మీ పార్టీ ఏం పెట్టింది నేను చెప్పనా? వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. అందులో కలెక్టరేట్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. 25,000 కోట్లు అప్పు తెచ్చారు. R&B భవనాలు తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మందు బాబులను తాకట్టు పెట్టి 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇలాగా మీరు పార్కులు తాకట్టు పెట్టి 143 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అమరావతి భూములు తాకట్టు పెట్టబోతే రైతులు కోర్టుకెళ్ళి అడ్డుకున్నారు. ఇవి మీరు తాకట్టు పెట్టినాయి. నేను చెప్పా. ఇప్పుడు ఫైనల్గా సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టిందంటే చెప్పు. ఎవరికైనా సరే ఓపెన్ సవాల్. ఏం పెట్టాడు చంద్రబాబు నాయుడు? ఏమీ పెట్టకుండానే అన్నీ కట్టాడు ఆయన. మరి ఎందుకు ఏడుపు? బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ డబ్బులు కావాలి